జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా రాజకీయంగా నిందలు వేద్దామని చెప్పని, తద్వారా ప్రజలలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని తగ్గిద్దామనేటువంటి తప్పుడు కుట్రలో భాగమే ఈ లావు శ్రీకృష్ణ గారి చిలక పలుకులు అనేది ఇవాళ మనందరికీ అర్థమవుతున్నాయి. రైట్, అవి ఆసక్తికరమైన వీడియోలు. ఇక వార్తల్లోకి వెళదాం. 3వ ముహూర్తం కేబినెట్ విస్తరణపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సమాచారం. అదే రోజు మంత్రుల శాఖల్లో మార్పులు. తెలంగాణ సంబంధించినటువంటి మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. వార్షికోత్సవం చేసుకుంటున్నారా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. చర్చలకు ఇంకెంత సమయం కావాలన్న ధర్మాసనం. కృష్ణరాజు గారు దీని మీద సంక్షిప్తంగా చెప్పండి. సుప్రీంకోర్టు ఈ రకంగా వ్యాఖ్యానిస్తున్నప్పటికీ కూడా ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు కానీ, ఉదాహరణకి ఏపీలో స్థానిక సంస్థల మేయర్లు వాళ్ళని ఇష్టారాజ్యంగా వాళ్ళు ఏదో రకంగా లాగేసుకుంటున్న తీరు కానీ, కార్పొరేటర్లు ఇప్పుడు విశాఖపట్నంలో అట్లా జరుగుతుంది. గుంటూరు మేయర్ రాజీనామా చేశారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఇష్యూ మనం చూసాము. పెద్ద పెద్ద దౌర్జన్యాలే జరిగినాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వాల్లో ఈ వైఖరి మారదా? సుప్రీంకోర్టు ఎంత చెప్పినా. ముందుగా కేసరి అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన స్థానిక సంస్థలను కాలరాసే విధానాలను సరే జాతీయ స్థాయిలో పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం తెలుగుదేశం పార్టీ చాలా ముమ్మరంగా చేపడుతోందండి. అంటే ప్రజాభిష్టాన్ని అగౌరవపరిచే విధంగా. దానికి ఉదాహరణ మీకు విశాఖపట్నంలో ఆ మేయర్ బీసీ మేయర్ మహిళ అండి ఆవిడ. అంటే ఆవిడని కూడా పదవిలో కొనసాగించడం ఈ అగ్ర వర్ణాలకు లేదా అగ్ర కులాలకు సంబంధించిన అహంకారం కావచ్చు, ఏదైనా కావచ్చు, సహించలేకపోవడం. కాబట్టి ఆవిడని దింపేయాలి. ఆవిడని దింపే ప్రయత్నంలో భాగంగా మీరు నాకు ఇస్తున్న వరకు విశాఖపట్నంలో అక్కడున్న ఈ కార్పొరేటర్లకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి వారి తమ వైపు తిప్పుకున్నారు అన్న వార్తలు స్థానికంగా కూడా వెలువడ్డాయండి. అంటే డబ్బులు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయటం, డబ్బులిచ్చి స్థానిక సంస్థల ప్రభుత్వాలను కూలదోయటం, ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం అనేది ఈ తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి పాలకులు చేయటం అనేది అత్యంత శోచనీయం. నిజానికి ఈ విద్యలో చంద్రబాబు నాయుడు గారు ఆరితేరిన ఒక నిష్ణాతుడిగా మనం భావించాలి. కేసరి గారు రైట్, బాగా చెప్పారు. ప్రొద్దుటూరులోనంటండి ఆ చైర్పర్సన్తో సహా అందరూ ధర్నాలు చేయొచ్చింది. ఎందుకంటే కౌన్సిల్ సమావేశానికి కమిషనర్ రాడంట. అదేంటి? అట్లాగే విజయవాడలోనో గుంటూరులోనో ఎక్కడ చూసాం కమిషనర్తో సంబంధం లేక కమిషనర్ అసలు సహకరించడంట. ఏంటి ఈ పరిస్థితి తీసుకొచ్చారు? వెంకట్, మీరు కూడా ఏమైనా సంక్షిప్తంగా మాట్లాడతారు దీని మీద? ముందుగా మీకు సాక్షి టీవీ ప్రేక్షకులకి అందరికీ గుడ్ మార్నింగ్ కేసర్ గారు. అంటే సుప్రీంకోర్టు చెప్పటమే కానీ దాన్ని ఇక్కడ ఎవరో పాటించట్లేదు కదా చెప్పాలంటే. ఫిరాయింపులు ఎందుకంటే సాక్షాత్తు 2014-19 మంది మనం చూసాం. 4 మంత్రి పదవులు గవర్నర్ సాక్షిగా ప్రమాణం చేయించారు. ఇంకెంతకంటే దుర్మార్గం ఉంటుంది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం అని. దాని మీద మేము కోర్టుకు కూడా వెళ్ళున్నాం. మరి ఇప్పటి వరకు దాని మీద ఏం లేదు. మేము గవర్నమెంట్లోకి వచ్చాం, మళ్ళీ పోయాం, ఇంకో గవర్నమెంట్ కూడా వచ్చింది, అయినప్పటి వరకు చర్యలు లేవు. సో సుప్రీంకోర్టు దీని మీద సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. అంతెందుకు సార్, మొన్న హైకోర్టు క్లియర్గా తిరుపతికి సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్ దగ్గర వాళ్ళందరికీ భద్రత కల్పించి నిష్పక్షపాతంగా జరపమని చెప్పింది. కానీ ఎక్కడ జరిపారు? పూర్తిగా అసలు ఎమ్మెల్సీని కూడా కిడ్నాప్ చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పుడు అన్ని చోట్ల అదే జరుగుతుంది కదా. సో ఎన్నికల కమిషనర్ మీద ఏదైతే రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా ఈ విషయాల్లో సీరియస్గా వెళ్ళాల్సినటువంటి అవసరం. అంటే గతంలో ఆయన పేరేది నిమ్మగడ్డ గారు ఉన్నప్పుడు, నిమ్మగడ్డ రమేష్ ఆయన ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా మొత్తం అసలు వాళ్ళకి ఏది కావాలంటే చేశారుగా. మరి ఇప్పుడు మీరు నియమించిన కమిషనర్ మీకేమి సాయం చేయట్లేదు. ఇట్లాంటి దారుణమైనటువంటి జరిగినప్పుడు కూడా నేను ఒకటైతే క్లియర్గా చెబుతాను సార్. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం కన్సర్న్లో ఇప్పుడు పనిచేస్తున్నారు. సో క్లియర్గా ప్రభుత్వం కన్సర్న్లో పనిచేస్తున్నప్పుడు అనేక సంఘటనలు చూస్తున్నారు సార్. 0 ఉంటే మేయర్లు ఇప్పుడు నెల్లూరులో 0, డిప్యూటీ మేయర్ ఎట్ట వస్తుంది? ఒకటి ఉంది తిరుపతిలో ఒకటే స్థానం ఉంది, డిప్యూటీ మేయర్ ఎట్లా వస్తుంది వాళ్ళకి? అట్లానే ఏలూరు, అన్ని చోట్ల అదే కదా. సో తునిలో అయితే చూసాం కదా, గర్భిణీ మహిళల మీద కూడా అసలు ఏ విధంగా వాళ్ళు దౌర్జన్యం చేసి పారిపోయి తలదాల్చుకోవాల్సినటువంటి పరిస్థితి. సో దీని మీద ఖచ్చితంగా సుప్రీంకోర్టు అనేది స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇచ్చి
సీరియస్నెస్గా అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ మీద చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం మీద చర్యలు తీసుకునేదాకా వెళ్తే తప్ప ఇది కంట్రోల్ కాదనేది క్లియర్ కాదు. నిజంగానే కడప ఒకటి మాత్రం మీరు మేనేజ్ మీ వాళ్ళని నిలబెట్టుకోగలిగారని అంటున్నారు. అంతవరకు అభినందిస్తూ కొన్ని వీడియోలు చూశాను నేను. రైట్. హద్దు మీరొద్దు, పోలీసు ఇష్టారాజ్యాలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. పెద్దల మెప్పు కోసం పని చేయొద్దు, సమస్య వస్తే వాళ్ళు మిమ్మల్ని కాపాడరు అంటూ హైకోర్టు చాలా తీవ్రమైన వ్యాఖ్య. అంతకంటే మించింది ఏంటంటే మాకు బీపీ తెప్పిస్తున్నారు, బీపీ మాకు రక్తపోటు బీపీ పెరిగిపోతోంది, చాలా క్యాజువల్గా కేసులు పెడుతున్నారు అంటూ రాష్ట్ర హైకోర్టు ఇప్పటికి అనేక సార్లు వ్యాఖ్యానించింది. అయినప్పటికీ కూడా జడ్జిలు ఎవరో గౌరవ జడ్జిలు వారికి నమస్కారం పెట్టాలి, కాస్త పద్ధతిగా ఈ ధర్మంగా వ్యవహరిస్తున్నందుకు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏమి సర్కార్ పోలీసులు చంద్రబాబు గారి కూటమి సర్కారు మాత్రం మా రెడ్ బుక్ మాదే అని అంటున్నారు. ఇక చూడండి, కోపం వస్తున్నా నియంత్రించుకుంటున్నాం, కొందరు పోలీసుల శైలితో ఆ వ్యవస్థపైనే అపనమ్మకం అంటూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసిందన్నారు తప్ప ఎక్కడ చంద్రబాబు కూటమి సర్కార్ అని రాయలా. ఓకే రైట్, హైకోర్టు పోలీసులని అందరూ అనుకున్నాం. కానీ ఇదే ఈనాడు పత్రిక అక్కడ కుక్కల తిండిలోనూ కక్కుర్తి అంట, అది జగన్ పాలనలో. దానికి కారణం ఏంటంటే పోలీసు జాగిలాల కోసం నాసిరకం ఫీడ్ కొనుగోలు, నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ పోలీసు అధికారులు. ఇక్కడ పోలీసు అధికారులు పాల్పడ్డారని రాస్తూనే పైన జగన్ పాలనని పెట్టడం ఏంటి? పోనీ అదే స్టాండర్డ్ అయితే హైకోర్టు ఇంత తీవ్రంగా వ్యాఖ్యానించింది కదా, మరి చంద్రబాబు పాలనలో పోలీసుల పనితీరుని ఎందుకు రాయట్లా? అంటే ఈనాడు ఎంత ప్రమాణాలు కోల్పోయి కేవలం పక్షపాతంతో తమ వ్యాపార రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఇలాంటి దిక్కుమాలిన వ్రాతలు రాస్తోందని చెప్పడానికే ఈ ఉదాహరణ తప్ప నాకు వాళ్ళ మీద వ్యక్తిగతమైన కోపం లేదు. జర్నలిజం స్టాండర్డ్స్ని నాశనం చేస్తున్నారు, దారుణంగా పతనం చేస్తున్నారు, ప్రజల్ని అబద్ధాలతోటి ముంచెత్తుతున్నారనే బాధ తప్ప ఇంకోటి కాదు. ఇదే పెద్ద ఎగ్జాంపుల్, అవునా కదా వెంకట్ గారు? అంటే మీరు ప్రమాణాల దాకా వెళ్ళారు కానీ అంటే దాంట్లో పక్షపాతం ప్రయోజనకరం అనాలి సార్. ఎందుకంటే నిన్న ఈనాడు కిరణ్ సోదరుడు వియ్యంకుడైనటువంటి రాయల్ రఘు అనే సంబంధించినటువంటి ఆర్వీఆర్ సంస్థ అనే దానికి 6,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చింది అమరావతిలో. మరి అటువంటిప్పుడు అలాంటి వార్తలు రాయకుండా ఎలా ఉంటారు? ఈ పోలీసులు దాని మీద మళ్ళీ సపరేట్గా వెళదాం. హైకోర్టు తీర్పులు వాళ్ళకే ఎందుకు చంద్రబాబు కూటమి సర్కారు ఎందుకు బీపీ తెప్పిస్తుంది అనే దాని మీద సపరేట్గా వెళదాం. ముందు మిగతా వార్తలు కూడా చూసిన తర్వాత వివేక హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు అవినాష్ రెడ్డి కుట్రంట, ఆయన ప్రోద్బలంతో కృష్ణారెడ్డి తప్పుడు ఫిర్యాదంట. ఇది ఎక్కడ కూడా ఉండి వివేకానంద రెడ్డి గారి పిఏని వేధించారు, నన్ను వేధిస్తున్నారు, కొడుతున్నారని చెప్పి ఆయన గగ్గోలు పెడతా ఉంటే ఆయన ఈ డైరెక్షన్లో వెళ్ళి నిజంగా ఆ రకంగా స్టాండర్డ్ గట్టిగా నిలబడినటువంటి వ్యక్తి మీద వీళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఎట్లయినా సరే అవినాష్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి. ఇదే కార్యక్రమం తప్ప ఈ కక్షలు, ఈ రెడ్ బుక్ వ్యవహారం తప్ప ఇంకోటి లేదు. సో తర్వాత లేని లిక్కర్ స్కామ్పై టీడీపీ తప్పుడు ప్రచారం, ఎంపీ లావు కృష్ణదేవరాయల ఆరోపణలన్నీ నిరాధారం, రాష్ట్రంలో కొత్తగా 200 మద్యం బ్రాండ్లను తీసుకొచ్చింది చంద్రబాబు అంటూ, అలాగే జగన్ గారిని ఎట్లా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నారు. చాలా విచిత్రంగా ఏంటంటే చంద్రబాబు టైంలో ఎన్ని ఈడీ కేసులు తీసుకోవాలి లేదా సిబిఐ దర్యాప్తు చేయాలని జగన్ గారి ప్రభుత్వం లేఖలు రాస్తే పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు కృష్ణదేవరాయలు గారు హోంమంత్రికి ఫిర్యాదు చేశారట ఈడీ మీద. అంటే అక్కడి నుంచి తీసుకురావాలన్నా రెడ్ బుక్ని కేంద్ర ప్రభుత్వం కూడా రెడ్ బుక్ పెట్టుకుని వీళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ వైసీపీ వాళ్ళని ప్రత్యర్థుల్ని వేధించాలన్నా. మద్యంపై సమగ్ర దర్యాప్తు అంటే ఇదే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు గతంలో వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడేం కనపడలేదా అని మన పేరు నాని గారు అడుగుతున్నారు. ఇక మద్యం పార్టీలపై 10 నుంచి 30 రూపాయల వరకు అదనపు వసూలు చేస్తున్నారండి. ఇవేమి అవినీతి కాదు, అక్కడ అక్రమాలు కాదు, ఇంకా చాలా వచ్చినాయి. వీటిల్లో ఈ ఎంఆర్పి ఉల్లంఘనలు ఉన్నాయని 87% మంది చెబుతున్నారట. ఏది ప్రభుత్వ సర్వేలోనే దారుణంగా ఆ మద్యంకి సంబంధించి ఏం జరుగుతుందో చెబుతున్న తీరు. ఇక అమరావతి పనుల పునఃప్రారంభానికి మళ్ళీ మోడీ గారు వస్తారట. ఏదో మళ్ళీ అన్న సామెత ఉంది కదా, అట్లా మళ్ళీ సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పి మళ్ళీ ఒకసారి చెబుతున్నారు. మరి అబద్ధాలు చెబుతున్నారా లేకపోతే ఏమిటి? అరకు ఎంపీని నన్ను పిలవరా, పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్ ప్రారంభానికి నన్ను ఆహ్వానించరా, ప్రధాని స్పీకర్కు లేఖ రాస్తా, వారి ద్వారా మీ వివరణ కోరతా, వైసీపీ ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి. నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది.
మనం ఈ మెయిన్ ఆటి మీద వెళ్ళడానికి ముందు దీని మీద కూడా సంక్షిప్తంగా చెప్పండి కృష్ణరాజు గారు. నిన్నగాక మొన్న నేను ఒక వీడియో చూశాను, చంద్రబాబు గారు రాజకీయాల్లో శత్రుత్వం ఉండకూడదు మనం అని ఒక మాట చెప్తారు, ఇంకోవైపు ఏమో వైసీపీ వాళ్ళకి ఏమీ చేయొద్దని చెబుతాడు, చివరికి గిరిధర ఎంపీని కూడా ఆహ్వానించరా. ఈ పరిస్థితి మీకేమనిపిస్తూ ఉంది? ఇది నిజానికి పెద్దగా ఆశ్చర్యం కలిగించే అంశం కాదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అదే ఆ పార్టీ కూడా అండి ఎప్పుడు కూడా తన గురించి తన పార్టీ గురించి ఆలోచిస్తుంది తప్ప ఆ కట్టసి మనం పాటిద్దామని చెప్పి వారు ఏనాడు అనుకోలేదండి. దాంట్లో భాగంగానే అరకు ఎంపీ గారిని అరకు కాఫీకి సంబంధించిన ఒక స్టాల్ ప్రారంభోత్సవానికి సంబంధించి వారిని ఆహ్వానించకపోవడం అనేది జరుగుతుంది. అయితే మీరు చెప్పిన దాంట్లో మద్యం గురించి కూడా ప్రస్తావించారు ప్రముఖంగా. దీనికి సంబంధించి నా పరిశీలన ఏంటంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో మద్యం లాబీ ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతోంది. మద్యం లాబీ పరగ చెప్పాలంటే ఈ ప్రభుత్వాన్ని శాసిస్తోంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఈ రోజున వారు ప్రభుత్వం ఒక ఎంఆర్పి రేటు పెడితే దానితో సంబంధం లేకుండా మేము 10 నుంచి 30 రూపాయల వరకు పెంచుతున్నాం అని చెప్పి పెంచుతున్నారు, వసూలు చేస్తున్నారండి. అలా వసూలు చేస్తుంటే ఎవ్వరూ ఏమీ మాట్లాడటం లేదు. ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటంటే ఈ ఎంఆర్పి రేట్లకు అదనంగా దాంతో పాటు విచ్చలవిడిగా మీకు బెల్ట్ షాపులు వచ్చినాయండి. ఇంతేకాకుండా రకరకాల మార్గాల్లో ఈ మద్యాన్ని విక్రయిస్తూ ఇతర ప్రాంతాల నుంచి చౌకగా మద్యాన్ని తెచ్చి సరిహద్దు ప్రాంతాల్లో విక్రయిస్తున్న ఈ ప్రభుత్వ పెద్దలు గాని ఆ సంబంధిత శాఖ గాని పట్టించుకోవటం లేదు. ఇంకొక సమాచారం ఏంటంటే దీనికి సంబంధించి ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు ఈ లెక్కర్ ద్వారా వచ్చే ఆదాయాన్ని మేనేజ్ చేయడానికి ఒక వ్యవస్థను కూడా పెట్టుకోవడానికి తెలుస్తుంది. జిల్లాల వారీగా వ్యవస్థను పెట్టారంటండి. ఆ వ్యవస్థ వారు డబ్బులు వసూలు చేసి ఎవరెవరికి ఎంత ఇవ్వాలో అనేది ఇస్తూ చేస్తున్నారు. ఇదంతా కూడా ఆయా మంత్రిత్వ శాఖలు లేకపోతే ఆయా నాయకులకు అనుబంధంగా ఉండే ఈ చోటా నాయకుల నేతృత్వంలో జరుగుతున్నట్టు తెలుస్తుందండి. మీకు ఇంత మాట చెప్పాను నేను, ఈ లిక్కర్ లాబీ అనేది ఒక సమాంతర ప్రభుత్వంగా మారిందని చెప్పి. ఎందుకంటే ఈ రోజున మీరు గమనించారు లేదండి, ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున చాలా చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ మూవ్మెంట్ అనేది ఆగిపోయింది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయటం మానేశారు పోలీసులు. ఎందుకంటే దానికి కూడా ఈ మద్యం లాబీయే కారణం. వాళ్ళు ఏం చెప్పారంటే మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తే మా దగ్గర మద్యం కొని తాగి వెళ్ళలేకపోతున్నారు కాబట్టి మీరు నిలిపివేయాలని చెప్పి చెబితే ఇమీడియట్ గా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులన్నీ కూడా పోలీసులు చాలా ప్రాంతాల్లో ఆఫ్ చేశారు. విశాఖపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, ఇతర ప్రధానమైన నగరాలు పట్టణాల్లో కావచ్చు, అక్కడ ఈ టెస్టులు మాత్రం పూర్తిగా నిలిపివేశారండి. ఏదో అరకొరగా ఏదో కంటి తులుపుగా అక్కడ చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా చేయడం లేదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ మద్యం లాబీ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి, ఒక పోటీ ప్రభుత్వాన్ని నడిపే స్థాయికి చేరుకుంది. కేసీఆర్ గారు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు కృష్ణరాజు గారు. రోడ్డెక్కిన మిర్చి రైతులు, చంద్రబాబుస్ డ్రామా, ఫేక్ లిక్కర్ స్కామ్ టు డైవర్ట్ అటెన్షన్. ఒక జగన్ టైంలో ఏదో జరగని స్కామ్ జరిగిందని చెప్పడం కోసం ఇది న్యూస్ మిర్చి అంట, ఏపీకి సంబంధించింది. ఇది ఎవరిది? ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ పేపర్ చంద్రబాబుస్ డ్రామా, ఫేక్ లిక్కర్ స్కామ్ టు డైవర్ట్ అటెన్షన్ అని చెప్పి ఈ లావు శ్రీకృష్ణదేవరాయలు అట్లాగే వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు, పేరు నాని గారు నిన్న చేసినటువంటి ఆరోపణ, అదే వ్యాఖ్యలు, సమాధానం, అట్లాగే జగన్ గారిని ఎట్లా ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్న పైన దాని మీద చర్చలోకి వెళదాం. రోడ్డెక్కిన మిర్చి రైతులు, కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం. తేజ మిర్చి క్వింటాల్ కేవలం 8,000 రూపాయలేనంటండి ధర. ఇంత గగ్గోలు పెట్టిన ఇంకేముంది, మేము ధర తీసుకొచ్చాం అవి చేసామని చెప్పారు కానీ ఏం అవట్లేదు. వాట్సాప్లో 10th ప్రశ్నాపత్రం, వైఎస్ఆర్ జిల్లాలో ఘటనట. ఏదో వల్లూరు జిల్లా పరిషత్తులో ఉన్నత పాఠశాలలో తనిఖీలు అని చెప్పి షేర్ అయిందని చెప్పి వచ్చిందట. ఇది కరెక్ట్ అయితే మరి కరెక్టేనా? కరెక్ట్ అయితే చర్యలు తీసుకోవాలి. ఇక బిళ్ళప్ బాబాయ్ రాశారు, కాకినాడ ఆయిల్ బార్జ్ యజమానులకు రాష్ట్ర స్థాయి నాయకుడు ఎవరో బెదిరిస్తున్నారంట కాంట్రాక్టులు వదులుకోమని. మరి ఇది మరి ఏ ఉద్దేశంతో రాశారో కానీ నిజమైతే మాత్రం మెచ్చుకోవాల్సిందే, కానీ దాని వేరే ఉద్దేశంతో రాస్తే మాత్రం సరే కదా, మనం ఏం చేస్తాం. తర్వాత ఆదాయం పెంచాలి. 2 రోజుల కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు, వృద్ధి రేటు పెంచడం ద్వారా అది సాధ్యం. అప్పు, సంక్షేమ, అభివృద్ధి
పథకాలు లేదంటే కుదరదు. అట్లాగే మే నెలలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అంట. అట్లాగే అప్పుల మీద మళ్ళీ యథాప్రకారం వ్యాఖ్య. మరి మరోవైపు అడుగు కమిషన్ రూపాయి పావల అడుగు కమిషన్ పొగాకు గోడౌన్ల యజమానులంతా ఇవ్వాల్సిందంట. ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ అల్టిమేటం ఇచ్చారటండి. తర్వాత కలెక్టర్లు అధికార దర్పం వద్దు అంటూ చంద్రబాబు గారు చెప్పారంటే ఏప్రిల్లో మెగా డిఎస్ అండి. ఇప్పుడు 10 సార్లు వాయిదాలు వేశారు, ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్లో అంటున్నారు. అలాగే మాట ఇచ్చినట్లే మంచి పాలన, విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రం అంటారు. మరి ఏం విధ్వంసం ఏం వికాసమో తెలియదు. వీటి మీద చర్చలోకి వెళ్దాం. దీంతోపాటు ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే అప్పుల గురించి కూడా మాట్లాడారు కదా నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్లో. అప్పులు చేయడంలో రికార్డు సృష్టించిన చంద్రబాబు సర్కార్ నిన్న ఒక్కరోజే 7.09% వడ్డీతో 4,548 కోట్ల అప్పట. 98,088 కోట్ల అప్పుకు చేరిన బడ్జెట్ అప్పులు అంటే దాదాపు 1,00,000 కోట్ల అప్పు చేసేసినట్టు. 98,000 కోట్లు అంటే బడ్జెట్ బయట అప్పు మళ్ళీ 54,700 కోట్లట. బడ్జెట్ లోపల బయట కలిపి చేసిన అప్పులు 1,52,000 కోట్లు. రాష్ట్ర చరిత్రలో ఒక్క ఏడాదిలో ఇంత అప్పులు చేసిన ఘనత చంద్రబాబుదే. బడ్జెట్లో చెప్పిన దానికి మించి అప్పులు చేసిన బాబు సర్కార్. ఇన్ని అప్పులు చేసినా సూపర్ 6 అమలు చేయని చంద్రబాబు. మీరేమన్నా స్పందిస్తారా దీని మీద? ఖచ్చితంగా ఇందాక ఒక 2 వీటి మీద కూడా సార్. ఎందుకంటే ఇప్పుడు వాట్సాప్లో 10th ప్రశ్నాపత్రం లీక్ అనేది ఏదైతే వైఎస్ఆర్ జిల్లాలో జరిగిందో దాని మీద నెట్టింట్లో పెద్ద చర్చ జరుగుతుంది. ఇది వాట్సాప్ గవర్నెన్స్ అని తెచ్చారు కదా, ఈ పరీక్షా పత్రాలు వాట్సాప్లో లీక్ అవడం వాట్సాప్ గవర్నెన్స్ అని సోషల్ మీడియా సేవలు అదనంగా ఇస్తాం. అదే ప్రశ్నాపత్రాలు వాట్సాప్లో లీక్ అవడం అనేది వాట్సాప్ గవర్నెన్స్ లో మీరు అందించే సేవ అని చెప్పి వస్తుంది. రెండోది ఏంటంటే అరకు కాఫీ స్టాల్ ఓపెనింగ్కి అరకు ఎంపీని పిలవాలి. ఎంత దారుణం అండి. పార్లమెంట్ సాక్షిగా ఈరోజు ఒక గిరిజన ఎంపీకి జరిగినటువంటి అవమానం. మరి దాని మీద ఖచ్చితంగా వాళ్ళు లేఖ రాసినప్పుడు ఏం చర్యలు తీసుకుంటారు, ఏం తీసుకోరు. దీన్ని ఏంటంటే మళ్ళీ 2 రోజులు ఆగినాక ఈ న్యూసే ఎక్కడ ఉండదు. కానీ ఇది దుర్మార్గం కదా. ఇది రాజకీయ పార్టీ కార్యక్రమం కాదు. స్థానిక ఎంపీ ఆమె నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాఫీకి సంబంధించి ఆ స్టాల్ ఓపెనింగ్కి ఆమెను పిలవకపోవటం, అలానే అక్కడ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి ఎస్సీ రాజ్యసభ సభ్యుడు గొల్లబాబురావు గారు ఆయన కూడా పిలవాలి. సో ఇది ఖచ్చితంగా సుభాష్ చంద్రబోస్ గారు ఆయన పిల్ల అంటే ఆయన అంటే ఈ గోదావరి జిల్లాలకు సంబంధించి ఉన్నాడు కాబట్టి మామూలుగా రాజ్యసభ విశాఖపట్నం రాజ్యసభగా ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి కార్యక్రమం కదా. సో దీంట్లో కూడా వివక్ష చూపిస్తారు, ఇక్కడ కూడా వివక్ష చూపిస్తున్నారు అనేది క్లియర్. ఇంకొక దానికి సంబంధించి వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు అన్నట్టుగా దీనికి సంబంధించి సార్ ఇక్కడ ఇప్పుడు మీరు ఎత్తినటువంటి దాంట్లో ఒక సెకండ్ అప్పులకు సంబంధించి అంటే నేను మంగళవారం కదా అందరూ మర్చిపోయాం. మా మిత్రుడు ఎవరు సమాచారం పంపించారు. ఎందుకంటే మంగళవారం అనేది ఖచ్చితంగా 2 మంగళవారాలకు ఒకసారి అప్పు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అంటే నెలలో 2 మంగళవారాల్లో ఈ ప్రభుత్వం అప్పు చేస్తుంది అనేది క్లియరు. సాక్షాత్తుగా ఏదైతే మొన్న పయ్యావుల కేశవ్ గారు ఢిల్లీ పోయి మరి 70,000 కోట్లు మేము బడ్జెట్లో ఇప్పటికే అప్పు చేసాం, ఇంకొక 63,000 కోట్లకు అనుమతి ఇవ్వండి అని చెప్పి వెళ్ళి అడిగాడు. అంటే ఎంత దారుణం సార్. ఒక్క ఏడాదికి సంబంధించి 70,000 కోట్లు ఆల్రెడీ చేశారు. 71,000 కోట్లు చేసిన 90,000 కోట్లు బడ్జెట్కి మించి చేశారు. ఏదైతే ఎఫ్ఆర్బిఎం లిమిట్కి దాటి అప్పు చేశారు అంటే పరిధి దాటి దాదాపు 20,000 కోట్లు చేశారు. చేసినా ఇంకా అప్పు అడుగుతా మళ్ళీ మంగళవారం వచ్చేటప్పుడు నిన్న అప్పు చేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నిన్న మంగళవారం రోజే కలెక్టర్ల సమావేశంలో ఏం చెబుతాడు, గడిచిన ప్రభుత్వం 9 లక్షల కోట్లు అప్పు చేసింది అంటాడు. ఎంత దుర్మార్గం. నిన్నే పార్లమెంట్ నిన్న కాక మొన్నే కదా పార్లమెంట్లో నిన్న పేపర్లోనే వచ్చింది కదా, పంకజ్ చౌదరి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాష్ట్ర అప్పులు ఎన్ని అని ఎవరో కాంగ్రెస్ ఎంపీ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా మొత్తం క్లియర్గా 5,60,000 కోట్లే ఉంది మొత్తం ఇప్పటి వరకు జరిగినప్పుడు. అంటే చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు ఒక 9 లక్షల కోట్లు చేశాడు. దుర్మార్గంగా ఇంకా ప్రచారం 9, 10 అసలు 13, 14 సార్ 14 నుంచి దిగారు. ఇప్పుడు దిగారా మొన్నటిదాకా 11, ఈ రోజు 11 అయిద్దండి, తెల్లారితే 12, 4 రోజులు పోతే 13, మరి ఎట్ట అయిద్దో అర్థం కాదు. సో ఈ విధంగా చేసి ఇప్పుడు కొద్దిగా దిగి 9, 10 దాకా వచ్చారు. అది కూడా దుర్మార్గమైనటువంటి ప్రచారం కదా. అసలు రాష్ట్ర అప్పులు అన్ని కలిపిన అన్ని లేవు కదా. దాంట్లో చంద్రబాబు గారి పాలన టైంలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు తన 5 సంవత్సరాల పరిపాలనలో 2 సంవత్సరాలు కోవిడ్ ఉంది, అయినా కూడా కార్పొరేషన్ల అప్పులు, విద్యుత్ రంగ సంస్థల అప్పులు, ఏది రిజర్వ్ బ్యాంక్ అప్పులు అన్నీ కలిపి చేసింది కేవలం 3,30,000 కోట్ల రూపాయలు మాత్రమే. దాన్ని వదిలేసి
ఇష్టాన్రీతిగా 9 లక్షలు 10 లక్షల కోట్లని ఇంకా ప్రచారం చేయడం అనేది దుర్మార్గం. ఇది కదా ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటున్నాం. ఇలా ప్రచారం చేయటం కదా ఆర్గనైజ్డ్ క్రైమ్. అన్ని ఎన్ని అబద్ధాలు ఇది ఇంకా చేస్తున్నారు సార్. ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళే అసెంబ్లీ సాక్షిగా పయ్యావుల కేసు అప్పులు ఇంత అంటాడు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అదే అసెంబ్లీలో కూర్చొని 10 లక్షల కోట్లు అంటాడు, అదే కలెక్టర్ సమావేశంలో 9 లక్షల కోట్లు. ఇష్టం అనేది రైట్. ఇక హైకోర్టు దానికి సంబంధించి హైకోర్టు ఏపీ పోలీసుల తీరు మీద చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. దాని మీద వెళ్ళటానికి ముందుగా కృష్ణరాజు గారితో కూడా మాట్లాడిద్దాం. మోహన్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. మోహన్ గారు, 2 విషయాలు చెప్పాలి. ఏమండి? 2 విషయాలు చెప్పాలి. ప్లీజ్. ఒకటి వచ్చేసి మద్యం గురించి మాట్లాడుతున్నారు. ఆల్రెడీ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే వాళ్ళ ప్రతి మద్యం శాస్త్రం నుంచి బ్యాగులు వెళ్ళాలి, పర్సంటేజ్లు వెళ్ళాలి అనేది ఒకటి గ్రౌండ్ లో ఉన్నటువంటి సమాచారం. ఏమండి? మద్యము అమ్మకాల గురించి చెప్తున్నారు కదా. అవును. దాంట్లో అందరి గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ప్రతి ఒక్కరు తీసుకెళ్లాల్సిందే ఎంఆర్పి పెంచుకోవడం, అమ్ముకోవడం, తీసుకోవడం. వీలైతే మాక్సిమం ఈ బెల్ట్ షాపులు కూడా ఇంక్రీజ్ చేసుకోవడానికి కూడా అందరూ సహకరిస్తున్నారు. రెండో విషయం మన బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు. మీరు ఆయన సహచరుడు కిరణ్ కుమార్ రెడ్డి చెప్పాడు కదండి, ఏమని ఓవర్ డ్రాఫ్ట్ వెళ్ళిన ఏకైక ముఖ్యమంత్రి, ఎక్కువ సార్లు ఓవర్ డ్రాఫ్ట్ అదే దేశంలోనే చంద్రబాబు గారు. ఓవర్ డ్రాఫ్ట్ ఇప్పుడు ఆయన గవర్నమెంట్ లోనే ఎక్కువ ఓవర్ డ్రాఫ్ట్, అంటే ఇండియాలోనే ఎక్కువ ఆయన ఏమో దేశం వాళ్ళందరి మీద అప్పులు అని ప్రచారం చేస్తుంటారు. అప్పులు చేసేది ఆయన, ఎదుటి ఆరోపణ చేసేదేమో జగన్ గారి మీద. ఆ పరిస్థితి అయిపోయింది. రైట్. కృష్ణరాజు గారు మీరు కూడా మాట్లాడండి. ఏం లేదండి, ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ పేపర్ ని వాట్సాప్ లో పెట్టారు. సరే, వాట్సాప్ గవర్నెన్స్, వాట్సాప్ లీకులు అని మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే, తెలుగుదేశం హయాంలో జరిగినన్ని పేపర్ లీకులు గతంలో కానీ తర్వాత కానీ ఎప్పుడూ జరగలేదండి. దాదాపు అన్ని రకాల పరీక్షల పేపర్లు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరగడం విశేషం. స్వయాన ఇది 2022లో నారాయణ గారు, అంటే గతంలో మంత్రిగా పనిచేసిన నారాయణ గారు, ఇప్పుడు మంత్రిగా పనిచేసిన నారాయణ గారు, వారు కూడా పేపర్ లీకేజీ కేసు నమోదైతే ఆయన అరెస్ట్ కాకుండా కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకొని ఇప్పటికీ బయట తిరుగుతున్నారు. ఇది ఒక అంశం అండి. అక్కడ రెండోది ఏంటంటే, లోకేష్ గారి హయాంలో ఇప్పుడు బయట వస్తున్న ఇది సమాచారం ఏంటంటే, లోకేష్ గారి గురించి నెటిజన్లు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన లోకేష్ గారు అనే పేరు కన్నా కూడా లీకేష్ గారు, అంటే లీకేష్ గారు అని పేరు మార్చుకుంటే మంచిది. అలాగే ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో ఈ లీకు వీరులు అనేక మంది ఉన్నారు. వీరు ఉన్నంత వరకు కూడా ఏ ఎగ్జామ్ కూడా సక్రమంగా సజావుగా జరగదు అనే భావనను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అంటే వీరు ఎంత అసమర్థవంతంగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారో మనం అర్థం చేసుకోవాలండి. వీరు కేవలం విద్యార్థులు దానికి సంబంధించే కాదండి, ఇది మీకు ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించే పరీక్షలకు సంబంధించిన పేపర్లు కూడా గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో లీక్ అయ్యాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ డిఎస్సి అని చెప్పి అన్నారు. ఇక్కడ జరగబోయే అనర్థాలను మనం ఎలా చూడగలుగుతాం, వెయిట్ చేయాలి. కేసర్ గారు, రైట్. అప్పుల గురించి కూడా సంక్షిప్తంగా మాట్లాడతారో ఒక మాట? అప్పుల గురించి అండి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారం చూస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత 2019లో 19 నుంచి 24 వరకు చూస్తే ఉన్న అప్పులు మొత్తం 5.5 లక్షల కోట్ల రూపాయలు. నిన్న కూడా చెప్పారు అదే విషయాన్ని. కానీ ఈ 9 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు దాదాపు 1,50,000 కోట్ల రూపాయల పైన అప్పులు చేశారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, చంద్రబాబు నాయుడు గారు అప్పులు లేకపోతే ఈ ప్రభుత్వాన్ని రన్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న పోకడల వల్ల దాన్ని ఈ ప్రభుత్వం అనేది మన ఐసీయూలో ఉంది. ఈ అప్పులు అనే ఆక్సిజన్ లేకపోతే ఈ ఐసీయూలో ఉన్న ఈ ప్రభుత్వం కుప్పకూలిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ విషయాన్ని మరుగున పరిచి చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ప్రజలను మభ్య పెట్టడానికి, ప్రజలు పెడదవ పట్టించడానికి నిత్యం జగన్మోహన్ రెడ్డి పాలన మీద వ్యాఖ్యలు చేయడం, పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతో కాలం
సాగకపోవచ్చు కేసరి గారు. రైట్, బాగా చెప్పారు. సుధాకర్ రెడ్డి గారు కాణిపాకం సంక్షిప్తంగా మాట్లాడండి. కుమార్ నమస్కారం, ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. నమస్కారం. లిక్కర్ గురించి చెప్తున్నారు కదా, ముందు ప్రభుత్వం వచ్చి లిక్కర్ షాప్ లో గురించి కానీ బయట కానీ ఏ హోటల్లో కానీ డాబా హోటల్లో కానీ ఎక్కడైనా కానీ మద్యం సేవించాలంటే భయపడేవాళ్ళు కుమ్మనేని గారు. అవును. ఇప్పుడు ఏ టీ అంగడిలో కావచ్చు, హోటల్లో కావచ్చు, డాబా హోటల్లో కావచ్చు, అది కాదు కుమ్మనేని గారు, షాపులు ముందు ఇప్పుడు సేవించేదానికి అనుమతి ఉండేదే కాదు. దరిదాపుల్లో తీసుకొని వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు యథేచ్ఛగా షాపులు ముందర నిలబడుకొని సేవిస్తున్నారు. నిన్న దాని మీద చర్చ నడిపాము. ఒక్క నిమిషం, నిన్న దాని మీద చర్చ నడిపాము. నరసరావుపేటలో బారు ఓనర్లందరూ వెళ్ళి నెత్తి మొత్తుకున్నారంట, ధర్నా నిరసన చెప్పారంట. ఈ షాపుల్లో అనధికారిక పర్మిట్ రూములు వచ్చేసి మొత్తం అక్కడే తాగుతున్నారు, మా బార్లు మూసేసుకునే పరిస్థితి, మిమ్మల్ని మేము మునిగిపోయామని గొడవ చేస్తారంట. ఆ పరిస్థితి అట్లా వచ్చింది. రైట్, ఓకే. హద్దు మేరొద్దు, పోలీసులు ఇష్టారాజ్యంపై హైకోర్టు తీవ్రమైనటువంటి ఆగ్రహం. వెంకట్ చెప్పండి, హైకోర్టు వ్యవహారాలు హైకోర్టు ఇన్ని చెప్పినా కూడా ప్రభుత్వం వైఖరిలో ఏమైనా మార్పు వస్తున్నట్టు కనపడుతుందా? ఇంకా ఎక్కువ చేస్తున్నారు అనిపిస్తుంది సార్ పోలీసులు. ఇంకెక్కువ ఆ మాట అంటున్నానంటే, ఇప్పుడు హైకోర్టు క్లియర్గా డేట్లతో చెప్తున్నాను సార్. ఇప్పుడు హైకోర్టు ఈరోజు ఒక్కరోజు కాదు అంటాం, జనవరి 6వ తారీఖు 2025 కోర్టుల కన్నా మీరు ఎక్కువ అని భావిస్తున్నారా అని చెప్పి వర్రా రవీందర్ రెడ్డి అక్రమ నిర్బంధంపై ఆయన భార్య కళ్యాణి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సమయంలో హైకోర్టు వ్యాఖ్యలో ఈరోజు ఇది మనం డిస్కస్ చేస్తున్నాం మార్చి ఎండింగ్లో, ఇది జనవరిలోనే పోలీసుల మీద ఆ విధంగా ఆగ్రహం చేసిన ఇప్పటికీ పోలీసుల తీరు మారలా. అదేవిధంగా 11/3/2025 పౌరుల స్వేచ్ఛను హరిస్తే ఊరుకోం, మన అవుతు శ్రీధర్ రెడ్డి అరెస్టుకు సంబంధించినటువంటి దాంట్లో. అట్లానే 12/18/2024 అంటే డిసెంబర్ నెలలోనే, అంటే ఇది 4 నెలలు అయింది. మెదడు ఉపయోగించకుండా యాంత్రికంగా రిమాండ్ ఉత్తర్వులు ఇస్తారని చెప్పి మెజిస్ట్రేట్లను ఉద్దేశించి, ఒక గౌరవ హైకోర్టు గౌరవ మెజిస్ట్రేట్లను ఉద్దేశించి మీరు మెదడు ఉపయోగించకుండా యాంత్రికంగా రిమాండ్ ఉత్తర్వులు ఇస్తారా అంటే, ఎవరినైతే అరెస్ట్ చేస్తారో ఇమీడియట్గా 14 రోజులు రిమాండ్ అండి. అసలు దాంట్లో డిస్కషనే లేదు. అసలు ఎవరినైనా అరెస్ట్ చేయట్టు పోసాని గారిది మనం క్లియర్గా చూస్తే అదే ఆయనదే ఎగ్జాంపుల్. ఎప్పుడో 2017లో ఆయన ఏదో నంది అవార్డులకు అమ్మ అవార్డులు అన్నాడని చెప్పి 25లో మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే 8.5 సంవత్సరాల తర్వాత దెబ్బతిన్నాయని చెప్పి ఆయన వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన నిమిషంలో కేసు కట్టారండి, 45 గంటలు అరెస్ట్ చేశారు. అది ఎంత దుర్మార్గం అంటే. నాకు ఒక డౌట్ ఏంటంటే, మీ టైంలో ఆ సెక్షన్లు చాలా సింపుల్ సెక్షన్స్ పెట్టారేమో. ఎందుకంటే రోజా గారిని అంత దారుణమైన నీచమైన వ్యాఖ్య చేసిన ఆ బండారు సత్యనారాయణమూర్తి గారికి వెంటనే బెయిల్ వచ్చేసింది, రిమాండ్కే వెళ్ళలేదు కదా సార్. ఇప్పుడు వీళ్ళు మీ దాంట్లోనే మీరేమో చేసినా చేయకపోయినా మీరు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది అంటే, వాళ్ళు గట్టి సెక్షన్స్ పెడుతున్నారా? ఇవన్నీ ఐటీ యాక్ట్ కింద వస్తే 7 సంవత్సరాల లోపు బెయిల్కి సంబంధించి 7 సంవత్సరాల లోపు శిక్ష కాబట్టి బెయిల్ ఉంటుంది, స్టేషన్ బెయిల్ ఇవ్వాలి ఇమీడియట్గా. కానీ వీళ్ళేంది 111 BNS అని ఒకటి పెడుతున్నారు. అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్, వీళ్ళందరూ కుట్రలు బండేసి కొంతమంది కలిసి ఇదే పనికి ఉన్నారని చెప్పి ఆ సెక్షన్ కింద కేసు పెట్టడం వల్ల ఏంటంటే, ఆ ఒక్క సెక్షన్ కింద బెయిల్ ఇవ్వడానికి ముందు లేదు, కానీ ఆ సెక్షన్ కింద పెట్టకూడదని సాక్షాత్తు హైకోర్టు చెప్పింది. కొన్ని చోట్ల మన ఛార్జ్ షీట్లు కూడా చెప్పారు, చెప్పినా మళ్ళీ రిమాండ్ పంపించారు. ఆ BNS 111 ఎప్పుడు పెట్టాలి? ఛార్జ్ షీట్ పడి ఉండాలి వాళ్ళ మీద, అంతే తప్ప ఇప్పుడు పోసాని గారి మీద ఎప్పుడు పడింది అసలు ఏడుంది? ఇప్పుడు లేదు కదా. సో ఈ విధంగా దుర్మార్గంగా పెడుతున్నారని క్లియర్గా చెప్తుంది. ఈ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే నిజంగా కూడా పోలీసులు ఇప్పుడు కూడా ఆలోచించుకోవాలి. క్లియర్గా ఏం చెప్పారు, మీ తీరు చూస్తుంటే మాకు బీపీ పెరిగిపోతుంది అన్నారు. ఒక న్యాయమూర్తులు, అది కూడా ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం క్లియర్గా అసలు మీ పోలీసుల తీరు చూస్తే మాకు బీపీ పెరిగిపోతుంది అనేటటువంటి వ్యాఖ్యానాలు చేసి ఇదే రీతిలో వాంగ్మూలాలు సృష్టిస్తున్నారు. ప్రభుత్వంపై డ్రామా రూపంలో వ్యంగ్య విమర్శలు తప్ప, ఇలానే వ్యంగ్య విమర్శలు చేసినప్పుడు మరి సినిమా హీరోల్ని అరెస్ట్ చేయాలి, అదేవిధంగా వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. హత్య అనే సినిమాలో వచ్చిన దాన్ని పోస్ట్ చేశారని చెప్పి మొన్న ఎవరో పవన్ కుమార్ అనే అతని మీద పోలీసులు తీసుకెళ్ళి, ఇది ఎంత దుర్మార్గం అంటే సార్. కాదు, మీరు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఈనాడు వాళ్ళు ఎంత నీచంగా రాశారంటే, నిందితుడట పవన్కి చెప్పాడంట జగన్ గారు, నీకు డిఎస్పీతో శాల్యూట్ చేయిస్తానని. మరి అంతకుముందు అరాచకంగా సైకో గీకో నోటుకు వచ్చినట్లు లోకేష్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడేమో వాళ్ళ మీద కేసులు పెట్టకూడదు, సోషల్ మీడియా వాళ్ళు ఎవరు మాట్లాడినా సరే వాళ్ళు వదిలేయాలి, అంత నీచంగా రాస్తాం. ఇప్పుడు కూడా అక్కడ కూటమి సర్కారం రాయరు కాదు సార్. ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి వింత విచిత్రమైన కేసు ఇప్పుడు బతుకు భూప్రపంచంలో నమోదై ఉండదు. నాట్ ఓన్లీ ఇండియా, భూప్రపంచంలో నమోదైంది. ఎందుకు? ఓ సినిమా తీశారు వాళ్ళు, ఆ సినిమాకి సంబంధించిన దాంట్లో సెన్సార్ అప్రూవల్తో సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాలో మనకు పాటలు నచ్చొచ్చు,
సీన్లు నచ్చచ్చు, మనం 100 సార్లు 100 మందికి ఫార్వర్డ్ చేయొచ్చు, 100 సార్లు దాని చూడు. ఇప్పుడు ఏంటంటే కొత్తగా రేపొద్దున ఈ సినిమా చూసిన వాళ్ళందరి మీద కేసు పెడతారు. ఎందుకంటే నేను చూసా, ఎందుకంటే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో కోట్లాది మంది చూసారు సినిమాని. మీరు ఎక్కడ దొరుకుతారా అని చూస్తారు, వాళ్ళందరి మీద పెడతారు. ఎందుకంటే ఆ సినిమాలో సీన్ నచ్చిని ఎవరైనా ఫార్వర్డ్ చేసుకుంటారు సార్. ఇప్పుడు ఆ సినిమాలో సీన్లు పాటలు ఎంతమంది ఫార్వర్డ్ చేసుకుంటారు. అట్లా నా సినిమాలో సీన్ ఫార్వర్డ్ చేశాడని వాట్సాప్ గ్రూప్ లో వాళ్ళ మీద కేసు పెట్టారంటే మరి చూసిన వాళ్ళందరి మీద పెడతారని కేసులు. సో ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారనడానికి ఈ రోజు హైకోర్టు వ్యాఖ్యానాలు కూడా ఒక చెంపపెట్టి ఇప్పటికైనా పోలీసులు మారాలి. మేము కూడా చెబుతున్నాం సార్, ప్రైవేట్ కేసులు వేస్తున్నాం. ఆల్రెడీ 62 మంది పోలీసులను ఇప్పటికే గుర్తించాం, ఇంకా మరి కొంతమంది ఉన్నారు. సో వాళ్ళ మీద కూడా కేసులు వేస్తాం, ఎవరిని కూడా ముందు మీరు నోటీసులు ఇవ్వడం మొదలు పెడితే తప్ప, లేకపోతే వాళ్ళు ప్రధానికి చిన్న అచ్చతగా అన్నిటికీ మిమ్మల్ని పోలీసుల్ని తిట్టేవాళ్ళు, పైగా పోలీసులకే నోటీసులు ఇచ్చేవాళ్ళు కదా టీడీపీ హయాంలో. అంత దారుణంగా ప్రవర్తించారు సార్ వాళ్ళు. రైట్. సో విజయ్ మహంతి హైదరాబాద్ నుంచి. విజయ్ మహంతి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అందరికి, ప్రజలందరికీ కూడా. మీతో ఏకీభవిస్తున్నాను కేసీఆర్ గారు. ఈ న్యాయ వ్యవస్థ అనేది వన్ సైడ్ అయిపోయిందా పూర్తిగాను? అప్పట్లో వాళ్ళు ప్రతిపక్షంగా ఉన్నారు, అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఉండి వైఎస్ఆర్ పార్టీ చాలా ఇబ్బందులు వేసింది, అన్నిట్లో ఏమొచ్చే స్టేజ్ తెచ్చి ఆపిస్తారు. ఇప్పుడు వాళ్ళు ఉండి ఇంకా చెలవేకపోతున్నారు పూర్తిగాను. ప్రజల నుంచి ఎంత వ్యతిరేకం ఉంటుందో కూడా, తర్వాత న్యాయ వ్యవస్థలో ఇంత ఇది ఎలా ఉంటుందో నాకు అర్థం అవుతున్నది. అయితే అందరినీ అనకూడదు. నేనైతే ఇవాళ గవర్నమెంట్ క్వశ్చన్ చేసిన న్యాయమూర్తులకి నేను నమస్కారం పెడుతున్నా. ఇలాగే పౌరుల స్వేచ్ఛను మీరు రక్షించడానికి కొంతమంది అయినా ముందుకు వస్తున్నారండి. కొంతమంది పట్టించుకోకపోతే వాళ్ళకి ఇబ్బందులు, వాళ్ళ టెక్నికాలిటీస్ మనం చెప్పలేం. కానీ మనం న్యాయ వ్యవస్థని అనకూడదు. బట్ న్యాయ వ్యవస్థలో జరుగుతున్న తీర్చనల మీద మాట్లాడుకోవడం వరకు తప్పు కాదు మహంతి గారు. రైట్. కృష్ణరాజు గారు మీరేమంటారు? హద్దు మీరొద్దన్న ఇప్పటికి మారకపోవచ్చు అని వెంకట్ గారు అంటున్నారు. మారతారని మీరేమన్నా నమ్ముతున్నారా? పోలీసు వ్యవస్థ ఈ రెడ్ బుక్ గోళ. నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని ద్విసభ్య ధర్మాసనం కావచ్చు, 2 జడ్జెస్ కావచ్చు, వారు చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు ఎంత అధ్వానంగా ఉన్నాయో, ఎంత అరాజకంగా ఉన్నాయో చెప్పడానికి నిదర్శనంగా భావించాలండి. మనం ఏమనుకుంటామంటే ఈ 2 న్యాయమూర్తులు కూడా కేవలం పోలీసులు అన్నారని చెప్పి అనుకుంటున్నామండి. వారు పోలీసులనే కాదు, ఈ ప్రభుత్వాన్ని కూడా తప్పు పట్టారు. అవును, వారు ఈ 2 వ్యవస్థల్ని, పోలీసు ప్రభుత్వ వ్యవస్థల్ని నిలబెట్టారు ప్రజల ముందు అని చెప్పుకోవాలి. నేనేది ఏమంటానంటే నిన్న జరిగిన పరిణామం అయితే పరంగా ఏపీ పోలీసుల మీద, ఈ ప్రభుత్వం మీద హైకోర్టు జరిపిన ఒక సర్జికల్ స్ట్రైక్ అని చెప్పి నేను భావిస్తానండి. ఎందుకంటే వీరి అరాచకాలను నిజంగా ఎవరు ఎత్తి చూపించినా పట్టించుకోవడం లేదు. వారు అప్రయత్నంగా వాళ్ళు అక్రమ కేసులు పెట్టుకుంటున్నారు, అక్రమంగా నిర్బంధాలు చేస్తున్నారు, మనుషులు మాయం చేస్తున్నారు, తమకు తోచినప్పుడు మాత్రమే కోర్టుల్లో ప్రవేశపెడుతున్నారు. ఇవన్నీ కూడా ఒక పోలీసు రాజ్యం, ఒక చీకటి రాజ్యం కనిపించే విధంగా ఉన్న నేపథ్యంలో హైకోర్టు స్పందించడం అనేది చాలా కీలకమైన, ముఖ్యమైన, మంచి పరిణామంగా మనం భావించాలండి. నిన్న ఈ హైకోర్టు న్యాయమూర్తి చెప్పిన దాంట్లో వాళ్ళు పెద్దల మెప్పు కోసం పని చేయవద్దు అంటే, పెద్దలంటే ఎవరంటే ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం పని చేయొద్దు, సమస్య వస్తే వాళ్ళు మిమ్మల్ని కాపాడలేరు అని చెప్పి వారికి నేరుగా, పోలీస్ యంత్రాంగానికి నేరుగా ఒక వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికీ మేము మారమని వాళ్ళు భావిస్తే తర్వాత వారు చాలా తీవ్రమైన అభియోగాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే నేను నా పర్సనల్ గా నేను చూసిన ఒక విషయం మీకు చెప్తాను సార్. ఇక్కడ ఇటువంటి అక్రమ కేసులను రాష్ట్ర వ్యాప్తంగా వందలాదిగా పెడుతున్నప్పటికీ కొన్ని చోట్ల పోలీసులు కూడా అధికార యంత్రాంగానికి సహకరించడం లేదు. ఇది మంచి పరిణామం అండి. వారు ఎదురు తిరుగుతున్నారు ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, స్థానిక కూటమి నాయకుల మీద. మీకు ఉదాహరణ, మీకు విజయవాడ సింగనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మధ్యన ఒక వైసీపీకి అనుకూలంగా, సానుభూతి కూడా అనుకుందాం పోనీ, అతనికి వ్యతిరేకంగా ఒక ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే కేసు పెట్టిస్తే ఒక మహిళ చేత పోలీసులు కేసు బుక్ చేయలేదండి. సరే, పోలీసులు కేసు బుక్ చేయకపోతే స్వయంగా ఆ ఎమ్మెల్యే ఆ సిఐకి ఫోన్ చేసి బెదిరించాడు. నువ్వు ఎందుకు పెట్టావు, నీకు చెప్పి నువ్వు పెట్టవా, నువ్వు నీ సంగతి చూస్తానని చెప్పి ఒక మహిళా ఏసీపీ ఉంటే, మహిళా ఏసీపీ
ఆవిడికి ఫోన్ చేశారు. ఆ మహిళా ఏసీపీ ఆ ఎమ్మెల్యే గారికి హ్యాండ్ ఇన్ గ్లోవ్ గా పనిచేస్తారని చెప్పి అభియోగాలు ఉన్నాయి. ఆ మహిళా ఏసీపీ కూడా ఈ సిఐకి చెప్తే అప్పుడు కూడా ఆ సిఐ ఆమె మాట వినలేదు. వినకుండా ఆవిడ ఏం చెప్పారంటే, మేడం గారు మీరు చెప్తారు పెట్టమని చెప్పి ఈ కేసులు నిలబడవు, రేపు ఏదన్నా వస్తే మేము దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది కాబట్టి పెట్టనని చెప్పి ఆయన పెట్టలేదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వీరి అక్రమ కేసులు కావచ్చు, అక్రమాలు కావచ్చు, పోలీసులు కూడా భరించలేకపోతున్నారు కొన్ని సందర్భాల్లో. ఇది మంచి పరిణామం. ఇప్పటికైనా కానీ ఈ హైకోర్టు చేసిన ఈ కీలకమైన వ్యాఖ్యల నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో వారు సిగ్గుతో తల ఉంచుకొని చేసిన తప్పులకి వారు క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. నిజంగా చెప్పాలంటే అండి, ఆంధ్రప్రదేశ్ లో ఒక సంఘటన చెప్తాను మీకు నేను, బహుశా ఎక్కడా కూడా ప్రపంచంలో ఎక్కడ జరుగుండదేమో. అదేమిటంటే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఒక వైసీపీ కార్యకర్తను దారుణంగా కొట్టి గాయపరిస్తే అతను రక్తం ఓడుతున్న శరీరంతో ఎక్కడికి వెళ్ళాలండి? హాస్పిటల్కి వెళ్ళాలి, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. అయితే అతను ఏం చేశాడంటే నేరుగా ఒక న్యాయమూర్తి వద్దకు వెళ్ళి నన్ను కాపాడమని చెప్పి నమస్కారం పెట్టే పరిస్థితి వచ్చింది. అంటే ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఎంత దారుణంగా, ఎంత అరాచకంగా ఉందో చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా మనం భావించాలి. కేసీఆర్ గారు బాగా చెప్పారు, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా చెప్పారు కృష్ణరాజు గారు. ఇక గోపాల్ రెడ్డి గారు చిత్తూరు నుంచి. గోపాల్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చెప్తా ఉంటారు, ఆయన 40 ఏళ్లు పాలించారంటారు, కానీ ఆయన విశ్వనీయత అనేది కానీ నిజాలు చెప్పేది అసలు పూర్తిగా మర్చిపోయినట్టుంది సార్. ఎలక్షన్ ముందు అప్పుల గురించి ఎలా చెప్పాడు, ప్రజల్లో ఎంత ఘోరంగా చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి వల్ల ఆర్థిక వ్యవస్థ విధ్వంసమైంది అని చెప్పాడు. అయినా కానీ నేను అన్ని పథకాలు ఇచ్చేసి ప్రతి ఒక్కరిని సంపన్నులు చేస్తాను, సంపద చూసి ఇస్తాను అన్న వ్యక్తి ఈ రోజు వచ్చేసి అప్పులు చేసిన ఆయన బయట అలా మాట్లాడతాడు. శాసనసభలో 7 లక్షల కోట్లు అంటాడు, ఆయన 14 లక్షల కోట్లు అంటాడు. ఏది నిజమో ఏదో అబద్ధమో ప్రజలు ఒక పెద్ద అయోమయంలో చూసి కేవలం ఆయన అధికారంలోకి రావాలని అన్ని పచ్చి అబద్ధాలు కళ్ళు అర్పకుండా చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఏమన్నా విమర్శకులు కూడా లేకపోతే ఎవరైనా ఒక ప్రభుత్వాన్ని సలహా ఇస్తా ఉంటే వాళ్ళు గొంతులు నొక్కే విధంగా ఎంత దుర్మార్గంగా వాళ్ళపైన దాడి చేస్తారంటే, ప్రొఫెసర్ నాగేశ్వర అనే వ్యక్తి పాపం ఆయనకు చూసి కరెక్ట్ గా ప్రజల అభిప్రాయాలు చెప్తాడు. ఈయన ఈ మధ్య ఒక కార్టూన్ వేసేసి చంద్రబాబు నాయుడు యజ్ఞం చేస్తా ఉంటే ఆయన రక్త మాంసాలు పోసినట్టు, ఈయన ఒక రాముడు మాదిరి ఎవరు లోకేష్, ఈయన ఒక లక్ష్మణుడు మాదిరి పవన్ కళ్యాణ్. ఇంత విధంగా ప్రజలు ఎవరైనా విమర్శిస్తే, ప్రజలైనా విమర్శకులైనా లేకపోతే ఎవరైనా తట్టుకోలేని పరిస్థితి, ఎవరిని మాట్లాడకుండా చేయడం ద్వారా తాము అధికారంలో కొనసాగాలన్న తాపత్రయం తప్ప ఇంకోటి ఏమీ లేదు. ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీ చూసాం ఆ రోజుల్లో. పత్రికల్లో అసలు వార్తలు వేయటానికి భయపడే పరిస్థితి ఉండేది. ఏమైంది? 2 ఏళ్ల తర్వాత ఆవిడ కూడా ఓడిపోయింది, సంజయ్ గాంధీ గారు కూడా ఓడిపోయాడు. సో చరిత్ర ఎప్పుడు ప్రజాస్వామ్యం అనుకున్న గొప్పతనం ఏంటి? చైనా కమ్యూనిస్ట్ దేశం కాదు కదా నియంతృత్వంగా ఏకపక్షంగా వెళ్ళటానికి. సో ప్రజాస్వామ్యంలో అవకాశం ఉంటుంది, కాకపోతే కొన్నాళ్ళు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రజలు ఆ సమస్య వాళ్ళకే అర్థమవుతుంది. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, అయ్యా మీరు నాగుబామున్ రెడ్ బుక్ పేరు మీద ఆయనేమో పిచ్చికొక్క అంటుంటాడు వెంకటరెడ్డి గారు. నేను నాగుబామున్ మెడలో తిరిగితే అది ఎప్పుడు ఎటైనా జరగవచ్చు స్వామి, జాగ్రత్తగా ఉండండి, మీరు ఇట్లా చేయొద్దని చెప్తే మన మాట వినే పరిస్థితి లేదు కదా. ముందు లిక్కర్ స్కాము, తర్వాత అవినాష్ గారి కేసు, కలెక్టర్ కాన్ఫరెన్సు, వీటన్నిటి మీద మీ కామెంట్లు చెప్పండి సార్. ఇప్పుడు లిక్కర్కి సంబంధించిందంటూ అసలు లిక్కర్ స్కామ్ అంటున్నారు. ఎక్కడ జరిగింది? ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించింది, ప్రైవేటు వ్యక్తుల చేతులకి ఇస్తే అడ్డగోలుగా మీరు అన్నట్టుగా అదిగో పలానా ప్రైవేటు వ్యక్తుల చేతికి అప్పచెప్పారు కాబట్టి జరిగిద్ది అంటానికి నిదర్శనం ఉంది. 2 లిక్కర్ షాపులను తగ్గించింది. ఏది అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 4300 మద్యం దుకాణాలు ఉంటే 4380 మద్యం దుకాణాలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2934 తగ్గించాడు. అంటే 33% షాపులు తగ్గితే స్కామ్ జరిగిందంటారు. అసలు మనం చెప్పడానికన్నా వాళ్ళకి కనీసం అర్థం అని ఉండాలి కదా. రెండోది ఒక్క పర్మిట్ రూమ్ లేదు, మొత్తం పర్మిట్ రూమ్లన్నీ తీస్తారు. బెల్ట్ షాపులు మొత్తం 45,000 బెల్ట్ షాపులు తొలగించారు. లిక్కర్ని టైమింగ్స్ ప్రకారం ఒక్కొక్కరికి ఒక్క బాటిల్ తప్ప ఇవ్వడానికి లేదని చెప్పి రూల్ పెట్టి మరీ అమ్మారు. పక్క రాష్ట్రాల నుంచి కూడా తీసుకురావడానికి లేదని చెప్పి డిస్టిలరీలు బ్రాండ్లని ప్రచారం చేస్తారు. ఒక్క కొత్త డిస్టిలరీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 200 బ్రాండ్లు చంద్రబాబు టైంలో వచ్చినాయి. ఎక్కడ సార్? ఇప్పుడు ఇదిగోండి, గవర్నర్ వీళ్ళు ప్రచారం చేసిన గవర్నర్ రిజర్వ్ అనేది 2018 నవంబర్
5వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గవర్నర్ రిజర్వ్ అని తీసుకొచ్చాడు, గవర్నర్ గారి మీద ప్రేమతో. అట్లానే రాష్ట్రపతి గారి మీద ప్రేమతో ప్రెసిడెంట్ మెడల్ 6/2/2018 తెచ్చి ఆయన తెచ్చి తర్వాత ఆయన వెళ్ళేటప్పుడు రెన్యువల్ చేశాడు. ఇది ఒక్కటే బ్రాండ్ కాదు సార్, పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో 999 పవర్ స్టార్ ఫైన్ విస్కీ అని, బాలకృష్ణ మళ్ళీ కోపాడతాడేమని చెప్పి 999 లెజెండ్ విస్కీ అని, లెజెండ్ సినిమా అని, గోల్డెన్ స్టైల్ విస్కీ, డీకే డబుల్ కిక్ ఫైన్ విస్కీ, ఇట్లా మొత్తం ఆయన ఏదో ఎన్ని బ్రాండ్లు సార్ 156 ఏది బ్రాందీ విస్కీలకు సంబంధించి, అట్లానే బీర్లకు సంబంధించి 43. మొత్తంగా ఆయన ఏప్రిల్ 19 మే 19 మధ్య ఆయన ఆపద్ధర ముఖ్యమంత్రిగా ఉండి ఆయన రెన్యువల్ చేసి వెళ్ళాడు. ఆయన రెన్యువల్ చేసి కంటిన్యూ అయింది. తర్వాత మేము ఎక్కడ ఇప్పుడు కూడా అవి ఉన్నాయంటే, ఇప్పుడు కూడా ప్రెసిడెంట్ మెడల్ ఉంది. ఇప్పుడు కూడా మీరు అన్న బేరా బూమ్ బూమ్, ఆ బేరా అనేది ఇంటర్నేషనల్ కంపెనీ, మీకు తెలంగాణలో ఉంటుంది, ఆంధ్రాలో అన్ని చోట్ల ఉంటుంది. ఏది బేరా బూమ్ బూమ్ అనేది వాళ్ళు ఎప్పుడు తీసుకొని వచ్చింది, 14/5/2019 ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బేరా అనేది, బేరానే బేరా బ్లూమ్ బూము, బేరా బూము, బేరా బ్లాంజు, బేరా వైటీ అని బేరాకి సంబంధించిన బ్రాండ్ ఆయన తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి కొత్త బ్రాండ్లు తెచ్చి మేమేదో కుంభకోణానికి బాధపడ్డాం. మా హయాంలో లెక్కర్ సేల్స్ తగ్గినాయి. ఇది విత్ డేటా చూడండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2015-16 సంవత్సరంలో 3 కోట్ల మద్యం, 3 కోట్ల కేసులు మద్యం అమ్మితే మా హయాంలో 1,87,00,000 అమ్మారు 2020-21 సంవత్సరంలో. సరే లాస్ట్ ఏడాది చూసుకున్నాం 2018-19 ఆయన దిగిపోయేటప్పుడు 3.84 కోట్ల మద్యం అమ్మితే మేము దిగిపోయే సమయానికి 3.32 కోట్ల కేసులే. ఎట్లా ఇప్పుడు అక్కడేమో లావు శ్రీకృష్ణదేవరాయలను ప్రయోగించారు, అంతకుముందు విజయసాయిరెడ్డి గారితో నడిపిస్తున్నారు. ఇవన్నీ కలిపి జగన్ గారిని కేసులో ఇరికించాలని ప్రయత్నం జరుగుతుందా? మిథున్ రెడ్డి గారు వీళ్ళందరూ పేర్లు ఆల్రెడీ వచ్చినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త నుంచి ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎక్స్ మినిస్టర్లు, ఎక్స్ఎంపీల నుంచి పైన టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టాలి, కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలనేది చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ రాజ్యాంగం. అది ఎవరి మీదైనా ప్రయోగిస్తారు, అటు వదులు తప్పించుకోకలాగా అది ఎవరినైనా గడిసిద్ది. ఇప్పుడు దాంట్లో భాగంగా లావు శ్రీకృష్ణదేవరాయలను ప్రయోగించారు. అక్కడ లావు శ్రీకృష్ణదేవరాయలు 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నాడు కదా, మరి ఎంపీగా కళ్ళు మూసుకొని ఉన్నాడా? ఆయన నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా మద్యం షాపులు ఉన్నాయి కదా, ప్రభుత్వ మద్యం షాపులు, మరి ఆయన కళ్ళు మూసుకున్నాడు. ఇప్పుడు ఆయన నిద్రలేసాడా? అసలు పైగా మీరు నర్సరావుపేట టికెట్ ఇచ్చి మీ తరఫున పోటీ చేసేవాడు కదా, అప్పుడే ఉండేది కాదు. నర్సరావుపేట టికెట్ ఇప్పుడు లేనిది ఉన్నట్టు అంతా చంద్రబాబు నాయుడు కనికట్టు అన్నట్టుగా ఇప్పుడు లేనటువంటి దాంట్లో ఏదో లెక్కర్ స్కామ్ జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక విధంగా కేసులు పెట్టాలనేటటువంటి టార్గెట్లో భాగంగా ఇది నేను అడుగుతున్నా. ఇప్పుడు కదా లెక్కర్ స్కామ్ జరుగుతుంది, ఎందుకంటే 14% మార్జిన్ పెంచారు కొమ్మినేని గారు. 14% మార్జిన్ పెంచి ఈ 14% మార్జిన్ పెంచడం వల్ల అయితే మద్యం దుకాణదారులకు 14% మార్జిన్ వచ్చేటట్లు చేయడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి సంవత్సరానికి 3,000 కోట్ల మేరకు తగ్గుతుందని చెప్పి ఎక్సైజ్ శాఖ వర్గాలు అంచనా వేశాయి. అంటే ప్రభుత్వానికి 3,000 కోట్లు తగ్గుతుందంటే మరి ఎవరికి 3,000 కోట్లు లాభం జరుగుతుంది? మద్యం దుకాణదారులకు. అంటే సిండికేట్ అయ్యి ఎవరికి లోకల్ ఎమ్మెల్యే దగ్గర నుంచి మరి ముఖ్యమంత్రి దాకా కమిషన్లు వెళ్తున్నట్టుగా కదా దీంట్లో అర్థం. అదేవిధంగా టార్గెట్ చూడండి, ఈ ఏడాది 4.25 కోట్ల లెక్కర్ కేసులు, 3.25 కోట్ల బీర్ కేసులు విక్రయాలు జరగనున్నట్టు. అంటే ఎంత విచ్చలవిడిగా మద్యం అమ్ముతుంటే మద్యం విచ్చలవిడిగా అమ్ముతుంటే జరిగేది. దాన్ని మందు తాగండి, థాయిలాండ్ వెళ్ళండి. ఆంధ్రప్రదేశ్లో సార్ బోర్డులు, కాకినాడలో మద్యం వ్యాపారి బంపర్ ఆఫరు, పాలకొండలో మందుబాబు హల్చలు, మీ హయాంలో విద్యుత్ తీగలపై నిద్ర, మీరు ఆ రోజు వీడియో కూడా వేశారు డిబేట్లో. గ్రామాల్లో బెల్ట్ కిక్కు, ఇవన్నీ ఇప్పుడు ప్రభుత్వంలో. కాకినాడ సిటీ పరిధిలో మద్యం అమ్ముతున్న బెల్ట్ షాప్ ఏది చూడండి, కూల్ డ్రింక్ షాపుల్లో మద్యం తాగండి, తాగి ఒక నాయుడుపేటలో కూల్ డ్రింక్ షాప్ వద్దే మద్యం సేవిస్తున్న మందుబాబులు డైరెక్ట్గా సంతలోనే బెల్ట్ పెట్టేశారు. తణుకు సంత మార్కెట్ వద్ద 7.10 లక్షలకు బెల్ట్ షాప్ వేలం. ఈ మద్యం షాప్కో పర్మిట్ రూమ్ కప్పించుకోవడానికి. నిన్న ఆర్టీజీఎస్ సర్వేలో డైరెక్ట్గా ప్రజలు చెప్పారంట సార్, 87.21% మంది ప్రజలు ఎంఆర్పీ ఉల్లంఘనలు దాటి ఇష్టం వచ్చినట్టుగా మద్యం అమ్ముతున్నారు. ఇది కదా లెక్కర్ స్కామ్ అంటే. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఆయన తోడలు దగ్గర సార్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు పుస్తకం రాశాడు అంతకుముందు, ఒక చరిత్ర కొన్ని నిజాలని. దాంట్లో 59వ పేజీలో 1985 ఎన్నికల తర్వాత ఒక ఉదంతం చెప్పాలి మీ అందరికీ. రాష్ట్రంలో మొట్టమొదటిసారి సారా బాట్లింగ్ ప్లాంట్కి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పి తెలిసినాక చంద్రబాబు నాయుడు గారు పురుషోత్తం అనేటటువంటి వ్యక్తి నుంచి 3 కోట్ల రూపాయలు ఇప్పుడు తాజ్ బంజారా హోటల్ అండి, బంజారా హిల్స్లో ఉన్న తాజ్ బంజారా హోటల్ దగ్గర ఒక్కడే కారులో వెళ్ళి 3 కోట్ల రూపాయలు డబ్బుని గోనె సంచుల్లో తెచ్చుకున్నాడు అని చెప్పి సాక్షాత్తు రాశారు. ఏది 1985లో అండి. 3 కోట్లు ఆ రోజు డబ్బులు లంచం తీసుకున్నావంటే నువ్వు కదా నారానా సారానా అని చంద్రబాబు నాయుడు గారికి ఒక పేరు ఉండేది. సో నారా కాదు సారా మొత్తం రాష్ట్రం అంతా వ్యాపిస్తున్నాడని చెప్పి ఈయన మళ్ళీ అవతలాన లెక్కర్ స్కామ్ అంటే
పెట్టేటప్పుడు వేరే ఏమైనా కేసు పెట్టండి, ఎటు పెడతారని ఫిక్స్. ఇట్లాంటి చూస్తే నవ్వుతారు. కాదుగా ఇప్పుడు పాయింట్ ఏంటంటే అది వారిని అడుగుదాం. కృష్ణరాజు గారు మీరు చెప్పాల్సింది చెప్పింది కదా. కృష్ణరాజు గారు మీరు చెప్పండి, చంద్రబాబు గారి మీద ఆయన పిఏకి సంబంధించి 2000 కోట్ల అక్రమాలు జరిగినాయని ఆ రోజుల్లో చెప్పారు, సిబిడిటీ ప్రకటించింది, ఐటీ నోటీస్ వచ్చింది, అట్లాగే స్కిల్ స్కామ్ తీసుకోమని ఈడీకి అట్లాగే చెప్పారు. అప్పుడు అసలు ఈడీ కానీ సిబిఐ కానీ ఏమి రాకుండా మేనేజ్ చేసుకోగలిగారు ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయినా కానీ. ఇప్పుడు అదే ఈడీని జగన్ గారి మీద ప్రయోగించాలని లావు కృష్ణదేవరాయల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది సక్సెస్ అవుతుందంటారా? ఈ మద్యం స్కామ్ అనేటువంటి ఒక లేని కేసుని తీసుకొచ్చి పెట్టారనేది వీళ్ళ వాదన. ఇప్పుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు రాయల్ ఛాలెంజ్, శ్రీకృష్ణ దేవరాయలు చాలా మంచి వ్యక్తి అండి. ఆయన పేరు పెట్టారు, సరే మంచిదే. లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు గతంలో వైసీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు. ఇప్పుడు టీడీపీకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తున్నారు. రేపు బీజేపీలోకి వెళ్ళి ఈ రెండు పార్టీలు తిట్టే ప్రమాదం ఉంటుంది ఆయనతో. అమిత్ షాని కలిశాడంట, అమిత్ షాని కూడా కలిశాడంట. అంటే చంద్రబాబు గారు పంపిస్తేనే కదా కలిసి చెప్పారు. ఆయన అమిత్ షాని కలిసిన మోడీ గారిని కలిసిన ప్రపంచ న్యాయస్థానాన్ని కలిసిన హేగులో ఉన్న ప్రపంచ న్యాయస్థానాన్ని కలిసినప్పటికీ కూడా ఇక్కడ ఏమీ స్కామ్ లేని చోట, అసలు స్కామే లేని చోట ఆరోపణలు చేస్తే అవి ఏమాత్రం నిలబడవు. అయితే స్కామ్ ఎక్కడుందంటే మీకు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న మద్యం పాలసీ, మద్యం విక్రయాల్లో స్కామ్ ఉన్నట్లుగా ఎవరు చెప్తున్నారండి? స్వయంగా తెలుగుదేశం పార్టీ స్పాన్సర్డ్ పత్రికలే చెబుతున్నాయి. మీకు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ లో ప్రధాన అంశం ఏంటంటే అక్కడ ఈ వీళ్ళకి అంటే మద్యం విక్రేతలకి మార్జిన్ పెంచారు. ఇక్కడ కూడా వాళ్ళు అడగకుండానే ఆంధ్రప్రదేశ్ లో మద్యం దుకాణ వ్యాపారులు అడగకుండానే వారికి 14% మీరు వారికి పెంచి ఇచ్చారు రేట్లు. అక్కడ మీరు మార్జిన్ పెంచారు మీరు అక్కడ. అంటే అక్కడే దాదాపు మీకు సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు మీరు లబ్ధి చేకూర్చారు, అయాచిత లబ్ధి చేకూర్చారు. అంటే అది స్కామ్ అవుతుందండి. రెండోది, ఈ ఎంఆర్పి కన్నా ఎక్కువగా రేట్లు వసూలు చేస్తుంటే ఈ ప్రభుత్వం చూసి కూడా పట్టించుకోవడం లేదంటే వారికి కూడా దీంట్లో భాగం ఉందేమో అన్న భావన కలుగుతుంటే ఉందేమో అని చెప్పి ఆ పత్రికలు రాస్తున్నాయి. అంటే అది రెండో స్కామ్ అవుతుంది. అంటే స్కాములు చేసిన ఈ ప్రభుత్వ పెద్దలే దానిని డైవర్ట్ చేయడం కోసం వచ్చి అంటే సొంత పత్రికలే మనకు వ్యతిరేకంగా రాస్తున్నాయి కాబట్టి మనం ఇతరుల మీద బురద చెల్లితే కొంత డైవర్షన్ అవుతుంది అనే ఒక డైవర్షనరీ టాక్టిక్స్ లో భాగంగానే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇటు ఆరోపణలు చేస్తున్నట్టు కనిపిస్తోందండి. నిజానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు, నేను గతంలో చెప్తానండి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో అనుసరించిన మద్యం పాలసీ అనేది నిజానికి దేశానికి ఆదర్శవంతమైంది. ఎందుకంటే ఆయన మద్యం రేట్లు పెంచారంటే ఆయన తద్వారా విజయవంతంగా ఎక్కడా లేని విధంగా మద్యం వినియోగం తగ్గింది, దేశంలో ఎక్కడా జరగలేదండి. రెండోది, మద్యం వినియోగం తగ్గించి రేట్లు పెంచడం వలన ఆదాయం పెరిగింది. మీకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 ఏళ్ల హయాంలో మీకు దాదాపు 55,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపు 1,05 కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చింది. అంటే ఇంత ఆదాయం వస్తే దీంట్లో మళ్ళీ 20,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిపోయిందని చెప్పి రాయల్ గారు, శ్రీకృష్ణదేవరాయలు గారు అమిత్ షా గారికి చెప్తారు. అయితే ఇక్కడ ఆయనకు అర్థం కాదు ఏంటంటే మోడీ అమిత్ షాలు అనేవారు జగన్ కి మేలు చేసేవారే తప్ప కీడు చేసేవారు కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 25 సార్లు పిఎం గారి అపాయింట్మెంట్ పొందిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అండి. అంతేకాకుండా మోడీ గారు అమిత్ షా గారికి ఈయన మానస పుత్రుడు అని చెప్పిన వ్యక్తి ఎవరంటే నిర్మలా సీతారామన్ గారు. ఇవన్నీ చూస్తా ఉంటే వీరి ఆశలన్నీ కూడా అడి ఆశలు అయ్యే ప్రమాదం ఉంది. ఇది కేవలం వారిని అంటే ఈ వారి మీద వస్తున్న ఆరోపణల్ని తప్పించుకోవడానికి, ఆరోపణల మీద దీనికోసం అని చెప్పి ఒక డైవర్సిటీ పాలిటిక్స్ తప్ప ఇది మరేమీ కాదు. కేసీఆర్ గారు రైట్. ఫైనల్ గా ఇంకొకటి చెప్పండి, కలెక్టర్ కాన్ఫరెన్స్ లో మాది మంచి మాట ఇచ్చినట్టు మంచి ప్రభుత్వం అని చెప్పుకున్నారంట చంద్రబాబు గారు, మీరు అది ఒప్పుకుంటారా? అయితే ప్రజలు ఇది ముంచే ప్రభుత్వం అని చెప్పి అంటారండి. ముంచే ప్రభుత్వం, మంచి ప్రభుత్వం కాదు ఇది. ఎందుకంటే అప్పులు, అబద్ధాలు, అరాచకాలు, అక్రమారస్తులు, ఆమ్యామ్యాల ప్రభుత్వంగా నిన్న ఒక నెటిజన్ చేసిన కామెంట్ అండి అది. తర్వాత తాజాగా ఇంకొక బ్యాక్ స్టార్టింగ్ ఏంటంటే మెగా డిఎస్సి ప్రకటించాము అని చెప్పి చెప్తున్నారండి. ఈ మెగా డిఎస్సి కూడా ఒక ఏంటంటే ఒక బ్యాక్ స్టార్టింగ్ లాంటిది. ఎందుకంటే
పాపం చాలా మంది నిరుద్యోగులు ఆశగా ఎంతో కాలం నుంచి ఆశగా ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఇప్పుడు ప్రకటించేశారని చెప్పి అంటారండి. అయితే దానికి చాలా తెలివిగా ఆయన ఒక లింక్ పెట్టారు. అదేమిటంటే దీంతో పాటు ఎస్సీ వర్గీకరణతోనే దీనిని డిఎస్సి భర్తీ చేస్తామని చెప్పి అన్నాయండి. అదే వారి మీద చేస్తున్న సర్జికల్ స్ట్రైక్ అంటే ఈ డిఎస్సి ఆశావాహుల మీద చంద్రబాబు నాయుడు చేసిన సర్జికల్ స్ట్రైక్ ఏమిటంటే దానిని ఎస్సీ వర్గీకరణతో లింక్ చేయటం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ వాళ్ళు తేలే అంశం కాదండి. ఎందుకంటే మీరు ఆర్డినెన్స్ ఇచ్చిన చట్ట రూపంలో రావాలంటే మండలిలో వారికి బలం ఉండాలి, అది లేదు. తర్వాత మాలలు దీని మీద ఇప్పటికే కోర్టుకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. వాళ్ళు కోర్టుకు వెళ్తే ఆ వర్గీకరణ జరగదు. ఆ వర్గీకరణ జరగకపోతే ఈ డిఎస్సి ఉండదు. మరోసారి ఫైనల్ గా టైం అయిపోయింది. అవినాష్ ఇష్యూ కానీ ఈ మంచి ప్రభుత్వం చెప్పుకుంటుంది దాని మీద సంక్షిప్తంగా ఒక వాక్యం. దారుణం సార్, సుప్రీంకోర్టు సిబిఐ డైరెక్షన్ లో ఉంది. సిబిఐ డైరెక్షన్ లో ఉంటే సుప్రీంకోర్టులో అదనపు అఫిడవిట్ వేసిందట రాష్ట్ర ప్రభుత్వం. ఏది అవినాష్ రెడ్డి గారును మన పిఏ కృష్ణారెడ్డి, అలా ఎవరైతే వివేకానంద రెడ్డి గారు పిఏ కృష్ణారెడ్డి వాళ్ళిద్దరు కలిసి చేశారని చెప్పి అసలు రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళెప్పుడు దర్యాప్తు చేశారు రాష్ట్ర ప్రభుత్వం? ఇప్పుడు వాళ్ళు వచ్చి 10 నెలలు అయిందండి. ఈ 10 నెలల్లో వాళ్ళు ఏమైనా దర్యాప్తు చేశారు? దీని మీద లేదు కదా. మరి ఎట్టా అదన పిటిషన్ వేసేసింది రాష్ట్ర ప్రభుత్వం? అంటే కక్ష సాధింపుగా వెళ్ళాలనేది క్లియర్ టార్గెట్గా పెట్టుకున్నారు. రెండోది, చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రభుత్వం అన్నారు కదా, ఆ మంచి ప్రభుత్వం ముందు కొన్ని మాటలు చెప్పాల్సింది సార్. ఏమని, మేము 2,70,000 మంది వాలంటీర్లు తీసేసాం, ఇది చాలా మంచి ప్రభుత్వం. 30,000 మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల్ని కన్సల్టెంట్లుగా ఈ 10 నెలల్లోనే రిక్రూట్ చేసి సంవత్సరానికి 750 కోట్లు శాలరీలు ఇస్తున్నాం, ఇది చాలా మంచి ప్రభుత్వం. రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వలేకపోతున్నాం, చాలా మంచి ప్రభుత్వం. వచ్చిన సంవత్సరంలోనే 10 నెలల్లోనే 1,00,000 కోట్ల అప్పు ఏది మామూలుగా చేశాము, మళ్ళీ అమరావతి పెడితే ఇంకొక 50,000 కోట్లు చేసాం. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ మళ్ళీ చెబుతున్నారంటే ఇది అప్పు తెచ్చి ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు, జర్మనీ సంస్థ నుంచి 5,000 కోట్లు, హడ్కో నుంచి 11,000 కోట్లు, ఇంకా మిగిలిన సంస్థల నుంచి ఇంకొక 20,000 కోట్లు చేయబోతున్నాం అని చెప్పి మరి ఎట్లా సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అయింది చెప్పాలి. ఇవన్నీ మేము ఇట్లా అప్పులు తెచ్చాం, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ. పక్కన పెడితే మీరు అన్నట్టు ఇందాక అబద్ధాలు అసత్యాలు ఇందాక బాగా ప్రాసలో చెప్పారు కృష్ణరాజు గారు. అట్లానే ఇవన్నీ చెప్పి ఇన్ని ఎంతమందిని తీసేసాం, 2 లక్షల ఉద్యోగాలు తీసేసాం ఆల్రెడీ. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు 11,70,000 ఉండేది, ఇప్పుడు 9,70,000. ఈ 10 నెలల్లో 2 లక్షల మంది తీసేసాం, ఇది చాలా మంచి ప్రభుత్వం అని చెబితే సింక్ అయ్యేది. రైట్. కృష్ణరాజు గారు అలాగే చెప్పండి కంప్లీట్. ఓకే సార్, ఇప్పుడు నిన్న నారాయణ గారు, పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు ప్రకటన చేస్తూ ఈ భారతదేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చెప్పి అంటాడండి ఆయన. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదా? మొదట మీరు ఉందని చెప్పారు, గెజిట్ నోటిఫికేషన్ చెప్పన్నారు, 50,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి అంటున్నారు. ఎంత చేస్తే రాజధాని లేదా అంటే వీరు ఇప్పటికీ ఎప్పటికీ కూడా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి నిజంగా అమరావతి కాదు, భ్రమరావతి అని చెప్పి పదే నిరూపిస్తారు కేసరి గారు. ఒక్క సెకండ్, ఇందాక చెప్పినట్టు లోకేష్ కూడా అదే చెప్పాడు. మన ఇండియా టుడే రాజ్దీప్ గారికి ఇంటర్వ్యూ ఇస్తే తెలంగాణకు హైదరాబాద్ ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది, కర్ణాటక బెంగళూరు ఉంది, మీ ఆంధ్రప్రదేశ్కి ఏముందంటే నారా చంద్రబాబు నాయుడు ఉన్నాడు అంటున్నాడు. రాజధాని అక్కర్లేదు, మాకు విశాఖపట్నం నగరం ఉందండి, అమరావతి అనే కొత్త నగరాన్ని నిర్మించుకున్నా ఏం చెప్పట్లేదు. 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది, ఏం చెప్పకుండా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అసలు అబద్ధాలు చెప్పడంలో ట్రైనింగ్ తీసుకున్నట్లుగా ఉంది ఇదంతా. నేను పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదంటే గైర్హాజరయ్యాడు. పరిపాలన చూస్తే సార్ పవన్ కళ్యాణ్ గారు గైర్హాజరయ్యాడంట, మరి అదేంటో అర్థం కాదు. మరి ఆయన మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ కి లేదా జగన్మోహన్ రెడ్డి గారి కలెక్టర్ మీటింగ్ అయ్యి ఒకవేళ ఏదైనా ఒక మంత్రి ఏదన్నా అనివార్య కారణాల వల్ల ఆయన ఎక్కడన్నా వేరే విదేశాల్లో ఉండో లేదా ఆయన హెల్త్ ఇష్యూస్ రాకపోతే ఈ మంత్రి ఎందుకు రాలేదు క్వశ్చన్ మార్క్ పెట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసం ఖాళీగా కుర్చీ కూడా పెడతారంట. వాళ్ళు దీనివల్ల రాలేదని వాళ్ళు చూడండి, ఏదో వ్యక్తిగత కారణాలు ఏదో అనివార్య కారణాలు చెప్పాలి కదా, ఏ కారణాల వల్ల రాలేదు. రైట్. మరి ఆ స్థాయిలో ఉంది ఆయన చిత్తశుద్ధి. రోజు సనాతనని ఇతర రాష్ట్రాలు తిరిగి ఏదో గందరగోళం చేస్తున్నాడు మరి ఆయన.